ఎమ్మెల్యే గారు మీ అవినీతి అక్రమాలను నిరూపిస్తా నేను సిద్ధం మీరు సిద్ధమా? సామాజికవేత్త సూర్యచంద్ర సవాల్. ఎమ్మెల్యే గారు మీ అవినీతి అక్రమాలను నిరూపిస్తాను, అందుకు నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ జగ్గంపేట నియోజకవర్గ సామాజికవేత్త పాటంశెట్టి సూర్యచంద్ర సవాల్ విసిరారు. గురువారం నియోజకవర్గంలోని బూరుగుపూడి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్పై పాటంశెట్టి సూర్యచంద్ర సంచలన ఆరోపణలు చేశారు. పాటంశెట్టి ఆరోపణలు కాకినాడ జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో 200 కోట్లకు పైగా అవినీతి అక్రమాలు జరిగాయి, వాటిని నేను నిరూపిస్తాను, లేకుంటే మీ కాళ్ళు పట్టుకుంటా అంటూ సూర్యచంద్ర సవాల్ విసిరారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? తాడిపల్లి కడియం. ఓకే, ఇంకా ఎన్ని బళ్ళు ఉన్నాయి? ఇక్కడ లోన 4 బళ్ళు ఉన్నాయి సార్. మిషన్లు ఎన్ని ఉన్నాయి? ఇసుక తోడేళ్ళు, ఇసుకాసురులు, బకాసురులని ప్రతిరోజు మీరందరూ మీడియా మిత్రులందరూ పేపర్లో వేస్తున్నారు, టీవీలో వేస్తున్నారు. ఏంటి అక్కడ మట్టి ప్రొక్లైనర్లతో ఆఖరికి ఏంటంటే చూడండి, ఈ పడవల మీద డ్రిడ్జింగ్ మిషన్లు తీసుకొచ్చి భూమిలో ఉన్న ఇసుకని తీసేస్తున్నారు. మట్టి అక్కడ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ మురారి గండేపిల్లో వందలాది లారీలు తిరుగుతూ ఉన్నాయి, మామిడాల్లో తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన పోలవరం కాలువగట్టు ఇక్కడ మన కృష్ణవరం బూరుగుపూడి మధ్యలో యాలంక జరుగుతుంది. అక్కడికి ఎంత దారుణం అంటే ఈ పోలవరం కాలువగట్లు లారీలు వెళ్తూ ఉన్నాయి. ఏంటి టోల్గేట్ తగలకుండా. ఈ టోల్గేట్ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయారంటే ఆదాయం పోతుందని చెప్పేసి పెద్ద పెద్ద గడ్డర్లు అక్కడ పోలవరం కాలువగట్టుకి వేస్తే ఈ నెహ్రూ గారికి కూడా ఉండే ప్రధాన నాయకుడు అక్కడ మిషన్ తీసుకొచ్చి గడ్డలు తీయించేసాడు. ఆ టోల్గేట్ వాళ్ళు NH5 వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తుంటే సెల బద్దలు కొట్టేసి మిషన్తో తొక్కిచ్చేస్తానని చెప్పాను నెహ్రూ గారి మనుషులు. అంటే ఇంత దారుణమా? సాక్ష్యాలు ఒకటే సాక్ష్యం, అక్కడ లోతు పొడవు వెడల్పు నేను చూపించడానికి సిద్ధం. ఈ 2 సంవత్సరాల్లోనే 200 కోట్ల పైనే. ఏ గ్రామంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే మేము అడుగుతున్నాం. నేను మొన్న మీటింగ్లో మాట్లాడింది మీరందరూ విన్నారు కదా, మీడియా మిత్రులు, ప్రజలు. ఇప్పుడు నన్ను ఈ 2 రోజుల నుంచి తిట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, మరి లిస్టు అంతా మీరు రాసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. జ్యోతుల నవీన్ గారు, నెహ్రూ గారు, మీరు కూడా విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అవినీతి అనకుండా దోచు తినేశారు, మట్టి ఇసుక అవినీతి అనకొండలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ప్రశ్నించండి అన్నారు, మాట్లాడండి అన్నారు, భయపడొద్దు అన్నారు. నేను మాట్లాడితే నన్ను పిచ్చోడు, మెంటలెక్కింది, లేని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నెహ్రూ గారిని విమర్శిస్తే పెద్దోడైపోవడానికి ఆలోచన చేస్తున్నాడు. ఖబర్దార్. ఏంటండి ఇవి? మాట్లాడమన్నది ఎవరు మాట్లాడమన్నారు? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు మాట్లాడమని. గత ఎమ్మెల్యేని అవినీతి చేసావు, నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, అనకుండా దోచుకు తినేసావని చెప్పేసి గత ఎమ్మెల్యేని తిట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరే స్లిప్పులు రాసి ఇచ్చారు కదా, ఆయన చెప్పారు కదా. అని మేము మాట్లాడితే
తప్పు, పిచ్చోళ్ళు, మెంటలెక్కింది, దుర్మార్గులు, నియోజకవర్గానికి పెట్టిన శని సూర్యచంద్ర. ఏమండి మాటలు ఇలా మాట్లాడిస్తారా నెహ్రూ గారు మీ వాళ్ళందరితోనే? ఇది మంచి పనా, ధర్మమా మీకు? నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. అలా కంచె చేను వేసినట్టుగా ఆ బాధ్యత తీసుకోవాల్సిన మీరు మీ అబ్బాయి అవినీతి చేశారని చెప్పేసి నేను ఆరోపణ చేశానే. మీరు మాట్లాడలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ఎమ్మెల్యేని ఇరుపక్క చెరువు దగ్గరికి వెళ్ళి లేకపోతే కాలువ గట్ల దగ్గరికి వెళ్ళి పట్టు తవ్వేస్తున్నాడు, తోలేస్తున్నాడు అని చెప్పి గొంతు చించుకుని అరిచేవారు కదా. నేను మాట్లాడితే తప్పు అయిందా? నేను నెహ్రూ గారిని, నేను నవీన్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. చాలామంది నాయకులు అందరూ ఏంటంటే నీకు ఏం హక్కు ఉంది, నీకు ఏం అర్హత ఉంది, వాళ్ళతో మాట్లాడి అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఏంటి ప్రశ్నించడానికి అర్హత ఉండాలా? ఎమ్మెల్యేని ప్రశ్నించడానికి అర్హత ఉండాలా? కొమ్ములు ఉండాలా ఏమన్నా? దేనికి ఎందుకు ప్రశ్నించకూడదు? రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి పౌరుడు కూడా ప్రశ్నించే హక్కు ఉంది. నేను అంటే ఎమ్మెల్యేని ప్రశ్నించాలంటే ఇంకొక ఎమ్మెల్యే స్థాయిడు ఉండాలా? వాళ్ళు మాట్లాడితే నాకు ఈ పని లేదు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితే నాకు ఈ పని లేదు. దయచేసి నేను చెప్తా ఉన్నాను. మరి నిన్న మొన్న కూడా నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖబర్దార్ నువ్వు నిరూపించు, దమ్ముంటే నిరూపించు, నువ్వు నిరూపించు ఖబర్దార్ అని చెప్పడం జరిగింది. 200 కోట్లు రుజువు చేయమంటున్నారు. 200 ఈరోజు చెప్తా ఉన్నాను, 200 కోట్ల లోపు కాదు, 200 కోట్ల పైనే మీరు చేసిన అవినీతి నిరూపణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రండి. మీరు రెవెన్యూ వాళ్ళని, అదే రకంగా ఈ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ వాళ్ళని, మైనింగ్ డిపార్ట్మెంట్ని తీసుకుని మీరు రండి. టైము ఎక్కడ, ప్లేస్ ఎక్కడ అని కూడా మీ వాళ్ళే చెప్పారు. టైము ప్లేసు ఎమ్మెల్యే గారు నిర్ణయించండి. మరి మైనింగ్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసుకుంటారండి. మావిడాడు వెళ్దాం. అదే రకంగా మురారి, గండేపల్లి, కృష్ణవరం ఏట్లో తీసిన ఇసుక, మరి అదే రకంగా టోల్ గేట్కి తగలకుండా పోలవరం కాలువ గట్టు నుంచి వందలాది లారీలు, అవి నాయకంపల్లి, ఎన్టీ రాజాపురం, రంపయ్యర్రంపాలెం, సూదుకొండ, వీర్లంకపల్లి, బావాజీపేట మధ్యలో పెద్దకొండ, అక్కడ కాలువగట్టు, మైనింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధం. నేను మీతో పాటు వచ్చి అక్కడ దగ్గరుండి కొలతలు కొలిపించి ఈ 2 సంవత్సరాల్లోని తీసిన కొలతలు, పొడవు, వెడల్పు, లోతు మెజర్మెంట్స్ తీసి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మీరు అవినీతి చేశారో నిరూపించడానికి నేను సిద్ధం. నేను ముందే చెప్తా ఉన్నాను, నేను సిద్ధం. ఇది వరకు మీకులాగా ఏంటంటే మట్టి దోసావు, నువ్వు సొసైటీలో ఇన్ని కోట్లు తినేసావు, నువ్వు సొసైటీలో ఇన్ని కోట్లు తినేసావు, నేను నిరూపిస్తానని రాత్రులు మళ్ళీ మాట్లాడేసుకుని పొద్దురికే ఉండదు. అలా ఉండదు. పాటశెట్టి సూర్యచంద్ర నిలబడతాను, నేను పోరాడతాను, నిరూపిస్తాను. నేను నిరూపించలేకపోతే జగ్గంపేటలో మీరు బహిరంగ సభ పెట్టండి, మీ కాళ్ళు పట్టుకుని కాళ్ళు కడిగి మీకు క్షమాపణ చెప్పి మళ్ళీ నేను రాజకీయాలను తప్పుకుంటాను. నెహ్రూ గారు నిరూపించలేకపోతే నేను సిద్ధం. మీరు మాట్లాడించిన మీ వాళ్ళతో మాట్లాడించారు, రా ఖబర్దార్ నిరూపించన్నారు, నేను సిద్ధం. అదే రకంగా నేను నిరూపించగలిగితే మీరు క్షమాపణ చెప్పొద్దు. పెద్ద వయసు, నా తండ్రి లాంటి వారు. మీరు దోచిన అవినీతి డబ్బంతా ప్రభుత్వానికి కట్టండి. మేము కోరేది అదే, అవినీతి డబ్బంతా ప్రభుత్వానికి కట్టండి. ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు దోలేరు, ఎంత డబ్బు కట్టాలి ప్రభుత్వానికి కట్టండి మీరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్థిక లోటు బడ్జెట్లో ఉంది. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అప్పు చేసే పరిస్థితి ఉంది. మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి దోచిన డబ్బు వెనక్కి కట్టామంటే మీకే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ నేను సిద్ధం. టైము, డేటు ఎప్పుడనేది మీరే నిర్ణయించండి అని చెప్పి జ్యోతుల నెహ్రూ గారికి తెలియజేస్తా ఉన్నాను.